ఈరోజు కైసర్ నగర్ మహాదేవ్పూర్ నగర్ డివిజన్లో 277 డివిజన్లో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క హెల్త్ క్యాంపుకు ఇక్కడ నుంచి అశేష ప్రజావాహిని. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్లు అంటేనే పేదలు, అదేవిధంగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించేటటువంటి ప్రజలు ఉంటారు కనుక ఇక్కడ ఏ డబుల్ బెడ్రూమ్లో మనం హెల్త్ క్యాంపు నిర్వహించినా మంచి సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. దాదాపుగా ఇప్పటి వరకు ఒక 200 మంది ఇప్పటి వరకు చూపించుకోవడం జరిగింది. దాంట్లో చూపించుకోవడమే కాకుండా ఒక 40-50 మందికి పరీక్షలు నిర్వహించి ఎల్లుండి మళ్ళీ ఇదే కైసర్ నగర్కి మన సిఎంఆర్ హాస్పిటల్ వారు, అదేవిధంగా బీకేఆర్ ఫౌండేషన్కి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళని బస్సులో తీసుకెళ్ళి హాస్పిటల్లో ఒక కార్పొరేట్ వైద్యం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే చేపించి మళ్ళీ మంచిగా అయిన తర్వాత ఇక్కడ డ్రాప్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క హెల్త్ క్యాంపులో ఈ బస్సుని, ఈ డబుల్ బెడ్రూమ్ని ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఇక్కడ ఎక్కువగా పేదలు నివసించేటటువంటి ప్రాంతం కనుక ఇక్కడ ఎక్కువగా సద్వినియోగం చేసుకునేటటువంటి వ్యక్తులు ఉంటారు. సో మా బీకేఆర్ ఫౌండేషన్ ముందుగానే చెప్పినాం, ఈరోజు 40వ హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నాం. ఈ 40 హెల్త్ క్యాంపులో దాదాపుగా ఒక 60 ఆపరేషన్లు ఇప్పటి వరకు కంటి ఆపరేషన్లు చేయించినాం. అంతేకాకుండా ఒక 4 నుంచి 5 మోకాళ్ళ నొప్పుల ఆపరేషన్లు, అదేవిధంగా మొన్న రీసెంట్గా ఒక బ్రెయిన్ సంబంధించి ఒక చిన్న పాప బ్రెయిన్ ట్యూమర్ వస్తే ఆమెకు సర్జరీ, ఓపెన్ బ్రెయిన్ సర్జరీ కూడా మన ముఖ్యమంత్రి వర్యులు దాదాపుగా 10 లక్షల రూపాయల ఎల్ఓసి ఇచ్చిండు. సో సీఎం సహాయ నిధి ద్వారా పేదలకు, అట్టడుగు వర్గాలకు హైయెస్ట్ ఇప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రులలో హైయెస్ట్ సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ కింద హైయెస్ట్ నిధులు కేటాయించినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు మాత్రమే. సో ఆయన యొక్క కన్సర్న్ ఏంటంటే ప్రజలకు విద్యను, వైద్యాన్ని ఉచితం చేయాలని ఉన్నది. కానీ కొన్ని కార్పొరేట్ వ్యవస్థల వల్ల ఆయన చేయలేకపోవచ్చు. కానీ ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా సిఎంఆర్ఎఫ్ ఫండ్ ద్వారా పేదలకు, అట్టడుగు వర్గాలకు ఈ యొక్క సౌభాగ్యాన్ని కనిపిస్తున్నందుకు మనం ముఖ్యమంత్రి వర్గులకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. అంతేకాదు ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఏ కాలనీలలో, ఏ బస్తీలలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసి ఇలా మనం పేదలకు ఆరోగ్యపరంగా, అదేవిధంగా విద్యాపరంగా హెల్ప్ చేయాలని కూడా ఇక్కడ ఉండేటటువంటి యువకులకు, అదేవిధంగా ఎవరైనా నాయకులు ఉంటే కూడా వాళ్ళకు నేను ఒక హితబోధన చేస్తున్నాను. ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి ఈ యొక్క 7 బ్లాకుల కాలనీ ప్రెసిడెంట్లకు, కాలనీలో ఉన్నటువంటి అందరు ప్రజలకు కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2 BHK డబుల్ బెడ్రూమ్ కైసర్ నగర్ వాసులందరికీ, ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు అందరికీ ముందుగా నా కృతజ్ఞత తెలుపుకుంటాను. ఎందుకంటే ఇక్కడ బీఆర్కే ఫౌండేషన్ నుంచి ఈ ప్రోగ్రామ్ మెడికల్ క్యాంపు పెట్టుతుంటే అందరూ హార్ట్ఫుల్గా స్పందించి అందరూ మంచి హృదయంతో ముందుకొచ్చి ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేశారు. అలాగే కిషోర్ రెడ్డి అన్న గారు కూడా మనకు ఈ ప్రోగ్రామ్కి ఇట్లా మాకు కావాలన్నా అంటే ఆయన వెంటనే స్పందించి ప్రోగ్రామ్ను ఫిక్స్ చేశాడు. మాకు అందుబాటులో ఉంటున్నానని నిరూపించుకునే అన్న ఈరోజు నిరూపించుకున్నారు. ఎందుకంటే స్పాట్లో మీరు కూడా రావాలన్నా అంటే వచ్చిర్రు. దానికి కంటే ముందు ఇంకా శివారెడ్డి అన్న మాకు ఎంతో కోఆపరేట్ చేశారు. ఈ ప్రోగ్రామ్స్ ఇట్లనే ఎన్నో ఇంకా ముందుకు వెళుతూ ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలని కిషోర్ రెడ్డి అన్నను, శివారెడ్డి అన్నను, అలాగే మా అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కూడా ఎంతో కోఆపరేట్ చేశారు. వేణు మరి ఇట్లా మేము ప్రోగ్రామ్ పెడుతున్నాం నాన్న, మరి ఏంటి అంటే అన్న మీరు ఏ ప్రోగ్రామ్ అయినా చేసిన ముందుంటే మంచి పనికని. ఎందుకంటే వేణు అన్ని విధాలుగా సహకరించిండు. ఈ 7 బ్లాకుల ప్రజలు కూడా అందరూ సహకరించారు. వచ్చి దీన్ని జయప్రదం చేసినందుకు అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ. రెడ్డి సారు ఈ ప్రోగ్రాన్ని ఇక్కడ పెట్టించారు అన్న, శివారెడ్డి అన్న గారు, అట్లాగే కిషోర్ రెడ్డి అన్న గారు, వీళ్ళకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాము. ఈ ప్రోగ్రామ్ ఇంకా ఇలా ఎక్కడైనా కొనసాగుతూ మాకు ఇట్లనే అందుబాటులో మాకు సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే మేము కూడా అన్నగారికి మేము బ్యాక్ బోన్గా ఎప్పుడు సపోర్ట్గా ఉంటామని ఈ సభాముఖంగా నేను అందరికీ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు మన మహదేవపురం కైసర్ నగర్ 277 డివిజన్ తరపున కైసర్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఇక్కడ హెల్త్ క్యాంప్ జరుగుతుంది. కాబట్టి ముందుగా మన బీకేఆర్ ఫౌండేషన్ అన్న ద్వారా
బిగ్ టీవీ, సిఎంఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు మన ఉచిత హెల్త్ క్యాంప్ జరుపుకుంటున్నాం కాబట్టి మన ఈ కాలనీ ప్రెసిడెంట్ కమిటీ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మాకు చాలా సహాయ సహకారాలు అందించారు. ఏదైనా ప్రోగ్రామ్ పెడుతున్నా అందుబాటులో ఉండి మనకు అన్ని దగ్గర అన్నీ చేశారు కాబట్టి డబుల్ బెడ్రూమ్ కమిటీ వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఉచిత వైద్యం కొంతమంది చాలామంది పెడుతున్నాను జీర్ణించుకోలేకపోతున్నారు. పెట్టే వాళ్ళని పెట్టనీయరు. బీకేఆర్ ఫౌండేషన్ అంటే బీకేఆర్ ఫౌండేషన్ టీం అంటే ఒక ఫ్యామిలీ లాంటిది. బీకేఆర్ టీం అంటే అంతా కలిసి ఉండాలని ఇట్లా చేస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. డబల్ బెడ్రూమ్ 2 BHK డబల్ బెడ్రూమ్లో బీకేఆర్ ఫౌండేషన్ నుంచి హెల్త్ క్యాంప్ పెడతామని నిన్న సంప్రదించడం జరిగింది. దానికి ఆపరేషన్స్ కానీ మెడిసిన్స్ కానీ ఇంకేదైనా ఉన్నా కూడా ఫ్రీ సర్వీస్ చేస్తామని చెప్పేసి బీకేఆర్ ఫౌండేషన్ నుంచి మా 2 BHKలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అందరూ పాల్గొని హెల్త్ క్యాంపులో అందరూ చెక్ చేయించుకున్నారు. అందరికీ కిషోర్ రెడ్డి అన్న గారికి చాలా థ్యాంక్స్.